హాయ్ అండి. పైపింగ్ లేని వాటికి పైపింగ్ వేస్తే మనం హెమ్మింగ్ చేయాల్సిన పని లేదు కదా. అలా పైపింగ్ కూడా లేకోకుండా హెమ్మింగ్ చేయాల్సిన పని లేకుండా కుట్టుకోవచ్చండి. చూసారా, ఇలా స్క్వేర్ నెక్ ఇది. అయితే మనం ఎలాగో క్లాత్ వేస్తాం కదా కింద, దానికి హెమ్మింగ్ చేయాలి. అలా హెమ్మింగ్ చేయకుండా ఇలా కుట్టేసుకోవచ్చు. అలాగే ఆ కుట్టు కూడా పైకి కనిపించదు అన్నమాట, లోపల మాత్రమే ఉంటుంది. చూసారా, పైకి కనిపించదు. అలాగే హెమ్మింగ్ కూడా అవసరం లేదు. వాడగా ఈ హెమ్మింగ్ కూడా ఊడిపోద్దండి కొన్నిసార్లు. అలా కూడా ఊడదనమాట. ఇది మిషన్ కుట్టే కాబట్టి అస్సలు ఊడే ఛాన్సే లేదు. అలాగే నడుం కూడా మనం పట్టీ వేసినప్పుడు హెమ్మింగ్ చేయాలి కదా. ఆ హెమ్మింగ్ చేసే పని లేకుండా కుట్టేసుకోవచ్చండి. అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు కూడా అర్థమయ్యేలాగా చూపిస్తాను సింపుల్గా. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. పట్టీ వేయడానికి మనం క్రాస్గా క్లాత్ తీసుకోవాలండి. పలక మెడ కాబట్టి క్రాస్గానైనా తీసుకోవచ్చు, స్ట్రైట్గానైనా తీసుకోవచ్చు. కానీ నేను క్రాస్గా తీసుకున్నాను. ఎంత కావాలో అంత తీసుకున్నాను. ఒక జాయింట్ పడింది, జాయింట్ కుట్టేసుకున్నాను. ఆ తర్వాత ఈ క్లాత్ని ఓ పక్క మడిచి కుట్టుకోవాలి. ఒక పక్క ఒక 1/2 ఇంచ్ ఇలా మనం మడిచి కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగే అదే విధంగా కుట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా లైనింగ్ మాత్రమే తీసుకుంటున్నానండి నేను. లైనింగ్కి ఇలా కుట్టుకోవాలి. ఈ క్లాత్ని మనం కుట్టుకున్న ఖర్చు అనేది లోపల వైపు పెట్టుకున్నాను. ఇలా లోపల వైపుకు ఉంది ఖర్చు. చూసారా, ఇలా లోపల వైపు పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్లాత్ ఇలా మడత పెట్టుకోవాలి కదా. మనం ఎలాగైతే స్క్వేర్ నెక్ పట్టి ఎలా కుడతామో అలాగే కాకపోతే ఒరిజినల్ని యాడ్ చేయకోకుండానే కుడుతున్నాం అన్నమాట. లైనింగ్కి ఒరిజినల్ని యాడ్ చేయకోకుండానే ఈ పట్టీ కుట్టుకుంటున్నాం. ఇలా నీడిల్ దించి పాదం లేపి జరుపుకోవాలి. ఇలా మొత్తం 3 చోట్ల కూడా సేమ్ అదే విధంగా క్లాత్ మడిచి నీడిల్ దించి పాదం లేపి ఇలా తిప్పుకుని ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం మెడ మొత్తం కూడా ఇలా కుట్టిన తర్వాత ఇక్కడేనండి మనం హెమ్మింగ్ చేసేది. ఈ హెమ్మింగ్ చేసే ప్లేస్లో కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ అవసరం లేకుండా కుడతానన్నాను కదా, అది ఇక్కడేనమాట. ఇదే ఓకే. ఇది మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒరిజినల్ని ఇలా పరుచుకోవాలి. రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందకి పరుచుకోవాలి. ఇలా పరుచుకుని దానిపైన ఇలా లైనింగ్ వేసుకోవాలి. మనం ఇప్పుడు క్లాత్ కుట్టాం కదా, అది కింద వైపు ఉందండి. ఇలా ముడతలు లేకుండా కరెక్ట్గా సర్దుకుని, ఇది కాటన్దే కాబట్టి నేను గుండు పిన్నులు ఏం పెట్టట్లేదు. మీకు క్లాత్ జారిపోయినట్లుంటే గుండు పిన్నులు పెట్టుకోండి. ఇలా ఇక్కడ నుండి కుట్టు స్టార్ట్ చేసి ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. స్క్వేర్ నెక్ కాబట్టి ఇలా నీడిల్ కిందకి దించి పాదం పైకి లేపి ఇలా జరుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఇటుపక్క కూడా మొత్తం కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇక్కడ ఈ మూలల మీద కార్డ్స్ పెట్టుకోవాలి. ఇలా మొత్తం కుట్టు వరకు కట్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత
కింద నడుం పట్టీకండి 2.5 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకుంటాం కదా మనం. అలా 2.5 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకుని ఓ పక్కన ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మనకి ఎంత కావాలో క్లాత్ అంత తీసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఇలా తీసేసి ఓన్లీ లైనింగ్కి మాత్రమే లైనింగ్కి మాత్రమే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇటు కాకుండా ఇలా తిప్పుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకొని ఇలా ఈ పట్టీ మనకి పైకి కనిపించాలన్నమాట. లోపల ఖర్చులోకి వెళ్ళిపోవద్దు, పైకి కనిపించేలాగా కుట్టుకోవాలి. ఇలా ఫస్ట్ అక్కడ కుట్టుకుని ఆ తర్వాత పైకి జరిపి మనం హెమ్మింగ్ ఇక్కడేనండి, హెమ్మింగ్ లేకుండా కుట్టేది ఈ కుట్టే. ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మొత్తం కూడా ఇలా తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకుంటే ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఇది మొత్తం కూడా ఇలా సరి చేసుకుంటా నెక్ చుట్టూ ఎడ్జ్కి వచ్చేలాగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి ఆపుకుంటా మధ్య మధ్యన నీడిల్ కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా తిప్పుకుంటా ఉండాలి. ఇలా మూలల మీద ఇలా నీడిల్ దించి జరుపుకుంటా మొత్తం కూడా ఈ కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఆ తర్వాత నడుం దగ్గర కూడా ఇక్కడ ఈ ఖర్చుని ఇలా లైనింగ్ వైపుకి తిప్పుకుని ఇలా ఈ ఖర్చు మీద కుట్టేసుకోవాలి. ఇలా అయినంత వరకు జరిగినంత వరకు ఇలా వేసుకోవాలి. ఒకవేళ ఇది జరుపుకోవడం ఇబ్బందిగా ఉంటే రెండో వైపు తిప్పుకుని కూడా వేసుకోవచ్చు, యువతల వైపు నుండి కూడా. ఇలా మొత్తం కూడా లైనింగ్ వైపు ఖర్చు జరిపి ఖర్చు మీద కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఉంటుందండి. మనం దీనికి హెమ్మింగ్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.